ఓకే సార్, కడిశ్రీ గారు ముగించే ముందు ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి సంబంధించి మీరు ఎస్ఆర్ నో ఏఆర్బి చెప్పచ్చు. శ్రీహరి గారు, కీలక సమయంలో మీరు పార్టీ మార్చడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి కొత్త అవకాశవాదం లేక పచ్చి అవకాశవాదం? ప్రజా అవసరాల కోసం. అవకాశవాదం అయితే కాదు. మీ దృష్టిలో కేసీఆర్ ప్రస్తుతం నిస్సహాయుడా లేక పడిలేచే కెరటమా? కేసీఆర్ ఇప్పటికి కూడా అవకాశం ఉంది, ఈజ్ ఏ ఫైటర్. సో పడిలేచే కెరటమే అంటారు, అవకాశం ఉంది. మీ దృష్టిలో బీఆర్ఎస్ ఎప్పుడు బ్యాడ్ టైం మొదలైంది? ఒకటి, ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు బీఆర్ఎస్గా మారినప్పుడా లేక కవిత అరెస్ట్ తర్వాత? టీఆర్ఎస్ పార్టీ కాకుండా దాన్ని బీఆర్ఎస్ చేసి తెలంగాణ పైన దృష్టి పెట్టకుండా, తెలంగాణలో పార్టీ పైన దృష్టి పెట్టకుండా దేశం అంతా తిరిగినప్పుడే మాకు కొంత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్లో మీకు పడని నాయకుడు ఎవరు? ఒకరు ఎర్రబెల్లి దయాకర్రావు, రెండు పల్లా రాజేశ్వరరెడ్డి. బీఆర్ఎస్లో అందరు నాకు మిత్రులే. కానీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు మీరు మీ మధ్య మాటల యుద్ధం చూసిన తర్వాత వాళ్ళ గురించి అంత పెద్ద పట్టించుకోను, అంత వాళ్ళంత సీరియస్ కూడా తీసుకోను. మీ అమ్మాయి కావ్య గెలుపుపై మీ ధీమాకు కారణం మీ ఓట్ బ్యాంకా లేక కావ్య టాలెంట్? డాక్టర్ కావ్యగా ఆమెకున్న టాలెంట్? కాంగ్రెస్ పార్టీ బలం. వ్యక్తిగా మీరు? కాంగ్రెస్ బలం మీదనే ఆధారపడుతుంది. కాంగ్రెస్లో ఎన్నాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు? ఈ మజిలీ ఎంతకాలం? 5 ఏళ్ళ లేక కావ్య ఉండమనేంత వరకు? నేను రాజకీయాలలో రిటైర్మెంట్ తీసుకునేంతవరకు. ఈ టెన్యూర్ లాస్ట్ అని చెప్తున్నారు కదా? అదేనండి, అదే చెప్తున్నాను కదా, నేను రాజకీయాలలో రిటైర్మెంట్ తీసుకునేంతవరకు. సో ఇక మళ్ళీ వేరే కొత్త కండువా వేసుకునే ఆస్కారం లేదు అంటారు.